నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎక్కువ స్థానాలు గెలవాలి, దేశంలో మరోసారి అధికారంలోకి రావాలంటూ. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ ఎలా ముందుకెళ్తుంది? ప్రధానంగా ఆదిలాబాద్ మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకుంది. అందులో కీలక పాత్ర పోషించిన, అలాగే తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పోషించిన రాజేష్ బాబు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. సో ఆ ఫలితము బీజేపీకి 8 స్థానాలు వచ్చాయి. నిరాశపరిచాయా, ఆశపరిచాయా, ఎట్లా అనిపించింది అసలు? లేదండి, స్థానాలు తక్కువ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఓట్ల శాతం 7% నుంచి 14.6% ఏదైతే ఓట్ల శాతం మేము తెలంగాణలో పెంచుకోగలిగామో అది చాలా సంతృప్తినిచ్చింది. ఎవరికైనా అంతిమంగా సీట్లే లక్ష్యం కాబట్టి సీట్లు తక్కువ వచ్చిన మాట వాస్తవమే. కానీ బీజేపీని తెలంగాణలో జనాలు ఆదరిస్తున్నారు అనే మాట తేటతెల్లమైంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ 2029లో తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ ఫలితాలను చూస్తే జనాలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారు 29లో అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. సో మీరు బీఆర్ఎస్లో ఎక్కువ ఉన్నారు, ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ఎందుకు బీజేపీలోకి రావడానికి, చేరడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఏదైతే ఉద్యమంలో నాలాంటి వాళ్ళు ఎందరో మంది తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పారు, అనుకున్నారు. ప్రజల ఆకాంక్ష కూడా అది. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే తెలంగాణ యొక్క మూలన ఉన్న సమస్యలు తర్వాత పరిష్కారం చూపుతారు, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ ఫలితాలు అన్నీ అందుతాయని చెప్పి అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొంతమంది ఒక కుటుంబమే లబ్ధి పొందింది తప్ప తెలంగాణలోని అట్టడుగు వర్గాలైనటువంటి గిరిజనులు, హరిజనులు, తర్వాత వెనుకబడ్డ కులాల వాళ్ళు చిన్న సమస్యలు కూడా తీర్చుకోలేకపోయినరు. ప్రభుత్వం వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయలేకపోయింది. అలా 10 సంవత్సరాల రూలింగ్ చూసిన తర్వాత కూడా ఏమీ జరగలేదని బాధతోనే అట్టడి ఉన్నటువంటి వర్గాలకు ఆశించిన ఫలితాలు రాలేదనే మేము బీఆర్ఎస్ను వీడి ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశం రక్షణ కోసం కానీ దేశ ప్రజల అభివృద్ధి కోసం కానీ చేస్తున్నటువంటి పనులను ఆకర్షితమై దేశమంతా కూడా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంలో మోడీ చేసిన కృషిని మేము ఆకర్షితులమై అందరూ మనం ఒక రాష్ట్రం కోసం సాధించడం కోసం పోరాటం చేశాము. దేశంలో కూడా మోడీ గారికి మనం తోడ్పాటు అందించాలి, మంచి పనులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మేము బీజేపీలో రావడం జరిగింది. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. చాలా ప్రతిష్టాత్మకం. ఇటు బీజేపీకి, మరోవైపు కాంగ్రెస్కు, రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ కూడా అవసరమే. ఈ నేపథ్యంలో 3 పార్టీల మధ్య పోటీ నేపథ్యంలో మీ బీజేపీకి స్కోప్ ఎంత ఉంటుంది, ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? అయితే రాష్ట్ర ఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశాన్ని పాలించిన వారు. కాంగ్రెస్ గతంలో ఎన్నో సంవత్సరాలు దేశాన్ని పాలించింది. కాంగ్రెస్ పరిపాలనలో దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు ఎలాగ ఉండేది, దేశం ఎంత మేరకు అభివృద్ధి చెందిందనేది అందరికి తెలుసు. అన్ని కుంభకోణాలు, తర్వాత సామాన్య ప్రజలు పడ్డ కష్టాలు. ఇప్పుడు మోడీ గారు ఏదైతే 10 సంవత్సరాల పాలన ఉందో భారతదేశం యొక్క పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగేటట్టు, అన్ని దేశాలు భారతదేశం వైపు చూసేటట్టు, ఇక్కడ ఉన్న ప్రజల యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధికి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో యావత్ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ గాలి వీస్తుంది. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పాలన మీద విరక్తితోని మొన్న ఏదో కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టబోతున్నారు. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు 1 డజను పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తారని విశ్వాసం ఉంది మాకు. సో మీరు ఆదిలాబాద్కి చెందిన నేత, అక్కడ సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. ఆ ఒక జిల్లా అంటే అక్కడ సిట్టింగ్ స్థానం పైన వార్తలు వస్తున్నాయి, పేరు మార్చబోతున్నారు, ఆయన పార్టీ మారబోతున్నారు, సిట్టింగ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత, ఎందుకు ఆ చర్చ వస్తుంది, ఆయన చేసింది ఏంటి అసలు?
అయితే నేను నా గిరిజన సోదరుడే స్వయం బాపురావు గారు, ఆయన మీద వ్యక్తిగతంగా నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆయన గత 5 సంవత్సరాలుగా ఎంపీగా కొనసాగుతున్నారు. కానీ అక్కడ ఉన్న భాజపా కార్యకర్తల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయారు. అక్కడ ప్రజలు ఓటేసిన ప్రజలకు కూడా ఆయన విశ్వాసాన్ని పొందలేకపోయాడు. వాళ్ళకు ఒక భరోసా కల్పించలేకపోయాడు. ఒక ధీమా నేనున్నాను మీకు ప్రభుత్వ ఫలాలు అందించడానికి అని చెప్పి దాంట్లో ఆయన విశ్వాసం పొందలేక, ఆయన భరోసా ఇవ్వలేక కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. ఇక పార్టీల విషయంలో పత్రికలలోనే చూశాను, నేను కూడా కొన్ని ఛానల్లో చూశాను. ఆయన వేరే పార్టీకి ఆసక్తి చూపుతున్నట్టుగా నేను కూడా చూశాను. అది ఆయన వ్యక్తిగతం, ఆయన సమాధానం చెప్పాలి. కానీ అక్కడ ఆయన మీద వ్యతిరేకత ఉన్నమాట మాత్రమైతే వాస్తవమే. మొన్ననే బోత్ నియోజకవర్గంలో చాలామంది ఆయనకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి మీడియాలో ఇచ్చినట్టుగా నేను చూశాను. అలాగే ఖానాపూర్లో కూడా, ఖానాపూర్ నియోజకవర్గ పర్యటనలో పోతే ఆయన మీద అక్కడ ఉన్నటువంటి భాజపా శ్రేణులు ఈయన మాకొద్దు, మాకేం చేయలేదు, ఈయనకు అభ్యర్థిత్వం ఇవ్వద్దు అని చెప్పి బహిరంగంగా పత్రికా ప్రకటన ద్వారా తెలిపినట్టు వార్తలు కూడా చూశాను నేను. ఏది ఏమైనప్పటికీ ఆయన పార్టీని ఉంటాడో వీడుతాడో మాకైతే తెలియదు, కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బీజేపీకి చాలా సానుకూల వాతావరణం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఎవరు అభ్యర్థి అయినప్పటికన్నప్పుడు ఒకవేళ సిట్టింగ్ అభ్యర్థి ఆయన పార్టీ మారినా, సిట్టింగ్ అభ్యర్థిని మార్చినా ఆ రేస్లో రాజేష్ బాబు గారు ఉన్నారంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి. ప్రజాస్వామ్యంలో ఆశించడం, నేను కూడా గిరిజనునే, నాకు ఆ జిల్లా వాసినే, నాకు గిరిజన సమస్యల పట్ల, జిల్లా సమస్యల పట్ల పట్టు ఉంది. నేను ఉద్యమకారుడిగా తెలంగాణ జిల్లా, మన ఆదిలాబాద్ జిల్లాకు సుపరిచితున్నే, మంత్రికి పిఎస్గా కూడా పనిచేశాను. జిల్లా అధికారిగా అక్కడ 15 సంవత్సరాలు ఆ జిల్లాలో నా సేవలు కొనసాగించాను. ప్రజలతో నాకు సత్సంబంధం ఉంది. నాకు అందరూ కూడా కులానికి మతానికి అతీతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నా అభ్యర్థిత్వానికి మద్దతు పలికి నన్ను గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అంటే ఏం చేస్తారు ఒకవేళ మీకు కనుక అభ్యర్థిగా ప్రకటిస్తే, ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే మీరు ఆ నియోజకవర్గానికి చేసేది ఏంటి అసలు? ఆదిలాబాద్ నియోజకవర్గం యొక్క సమస్యలు, మెయిన్గా గిరిజన సోదరుల యొక్క సమస్యలు, ఆదిలాబాద్ జిల్లా అంటేనే గిరిజనుల జిల్లా. మీ ఎంపీ చేయండి ఏంటి, మీరు చేసేది ఏంటి? ఆయన విఫలమైందనే మాట అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పి అన్ని ఛానళ్ళు, పత్రికా సోదరులు, పార్టీ వాళ్ళు, కార్యకర్తలు అందరూ చెప్తున్నారు. నేను ఆ విషయానికి జోలిపోకుండా నేను చేసేది ఏంటంటే, ప్రతి గిరిజన రైతు ఏదైతే ఉన్నారో ఆయన పొలానికి నేను సాగునీరు అందించడం, తర్వాత ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, విద్య మరియు ఏదైతే ఆరోగ్యం ఉందో ఈ రెండు కూడా గిరిజనులకు అందలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. చెప్పడానికి మాత్రమే వైద్య సౌకర్యం మేము కల్పిస్తున్నామని చెప్పి చెప్తారు, కానీ అక్కడ ఒక పురిటి నొప్పులతో బాధపడుతున్న బాలెంతను కూడా వైద్య సేవ సరి అయిన టైంలో అందని పరిస్థితి ఉంది. రహదారుల సమస్యలు ఉన్నాయి. అంటే ఈ అటవీ ప్రాంతం కావడం వల్ల అటవీ శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వక ఎన్నో గ్రామాలకు రోడ్లు వేయలేని పరిస్థితి. సరే, రోడ్లు వేసిన వాగులు వంకలు బాగా ఉంటాయి ఆదిలాబాద్ జిల్లాలో, కొండలు, లోయలు. ప్రతి వాగు మీద, కొన్ని వాగుల మీద బ్రిడ్జిలు లేని పరిస్థితి. 4 నెలలు వర్షాకాలం వస్తే, వరదలు వస్తే బయటకు వెళ్ళలేని అత్యవసరంగా వైద్య సేవలు కావచ్చు, ఇంకేదైనా సమస్య వస్తే గ్రామాల నుంచి పట్టణాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇలాంటి నేను రహదారి సౌకర్యాన్ని ఒక గిరిజన బిడ్డగా నాకు ఉన్నటువంటి అనుభవంతో, మంత్రి పిఎస్గా పనిచేసిన అనుభవంతో, నరేంద్ర మోడీ గారి ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దేశంలో, దాంట్లో నేను కూడా భాగస్వామినై అక్కడ నుంచి అవకాశం ఇస్తే నేను అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా రహదారుల సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు, వైద్య సమస్య కావచ్చు, తర్వాత ఇతరత్ర తాగునీటి సమస్య, తర్వాత సాగునీటి సమస్య నేను పరిష్కరించి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల అభివృద్ధికి పాటుపడి, తద్వారా గిరిజన జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రాన్ని నేను మార్చే విధంగా ఈ జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, ఇటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాలు ఉంటాయో, ఏదో తోడ్పాటు అందిస్తారో దాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈ ఆదిలాబాద్ జిల్లాను ముందు వరుసలో ఉంచడానికి నా వంతు కృషి చేస్తాను. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు అక్కడ నుండి వచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. సో ఎందుకు బీజేపీని
ఆ జిల్లా విశ్వసిస్తుందంటే ఏమని చెప్తారు? ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ముందు నుంచి కూడా ఈ బీజేపీకి మొగ్గు చూపిస్తుంటారు ఓటర్స్. కారణం ఏంటంటే బౌండరీలో మహారాష్ట్ర అనుకుని ఉండడం, తర్వాత కొద్దిగా దైవభక్తి, అక్కడ ఉన్న సామాజిక వర్గాల ఏదైతే నేపథ్యం ఉందో, మరాఠాస్ కావచ్చు, ఈ బలిజ సోదరులు కావచ్చు, ఈ రెండు సామాజిక వర్గాలు చాలా పెద్ద ఎత్తున కూడా హిందుత్వ వాదాన్ని అభిమానించే సామాజిక వర్గాలు అక్కడ ఉన్నాయి ప్రత్యేకంగా. తర్వాత పక్కన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో ఎన్నో రోజుల నుంచి భాజపా ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేసిన సందర్భాలు. ముఖ్యంగా ఏంటంటే ఈ భైంసా అల్లర్లు, భైంసా పట్టణం అంటే ఓల్డ్ సిటీ లెక్క ఉంటుంది. అక్కడ రెండు వర్గాలు చాలా ఘర్షణ చేసుకొని ఎంతో ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ సంఘటన నుంచి కూడా అక్కడ హిందుత్వ భావాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ జరిగే సంఘటనలకు భారతీయ జనతా పార్టీ మాత్రమే పరిష్కారం అడ్డుకట్ట వేయగలుగుతుంది, అది పరిష్కారం చూపగలుగుతుందనే మొన్న 4 ఎమ్మెల్యే సీట్లను గెలిపించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే రామాలయం బాబ్రీ మసీదు సంఘటన తర్వాత ముదోల్ నియోజకవర్గంలో చాలా సంఘటనలు జరిగినాయి. అక్కడ చాలా మసీదులు మీద అటాక్ జరిగింది, చాలా దేవాలయాల మీద అటాక్ జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలోనే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ ముదోల్ భైంసా ప్రాంతం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే 500 సంవత్సరాల హిందువుల కోరిక అయినటువంటి రామ మందిర నిర్మాణం చేపట్టిన సందర్భంగా చాలా ఉత్సాహంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆ రాముని అక్షింతల కార్యక్రమం ఎంత దివ్యంగా, ఇంత భవ్యంగా, ఇంత పవిత్రంగా జరుగుతుందో ఇంకే జిల్లాలో జరగడం లేదని నేను అనుకుంటున్నాను. సో మరికొద్ది నెలల్లో ఇక పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఎన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీట్ల మీద ప్రభావం చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఒక డజన్ సీట్లు, 12 సీట్లకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుచుకుంటుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ ఇమేజ్తోని, ఒక పూర్తి విజన్తోని దేశాన్ని ఒక ఉన్నతంగా నిలబెట్టినటువంటి, ప్రపంచం ముందు నిలబెట్టిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పాలనలో 10 సంవత్సరాల్లో మచ్చుకైనా ఒక్క స్కామ్ లేదు. గతంలో యూపీఏ హయాంలో అంటే స్కాములే స్కాములు, 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, అట్లా లక్షల కోట్ల రూపాయల స్కాములు. నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్క స్కామ్కు తావు లేకుండా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, డోర్ డెలివరీ, అంటే ఇవాళ 10 కోట్ల మందికి ఉజ్వల కనెక్షన్స్, ఇంటింటికి మరుగుదొడ్లు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, గ్రామంలో శ్మశాన వాటికలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, యావత్ తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి విశ్వసిస్తున్నారు. కాబట్టి తప్పకుండా 17 పార్లమెంట్ల పరిధిలో కూడా బీజేపీ ప్రభావం ఉంటుంది. 12 సీట్లకుండా తగ్గకుండా బీజేపీ గెలుస్తుందండి తెలంగాణలో. చివరిగా ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా, 2 పార్టీల మధ్య ఉంటుందా, ఎట్లా ఉంటుంది పోటీ? అయితే 2 పార్టీల మధ్యనే పోటీ ఉంటుందండి నా అంచనాల మేరకు. ఓకే, కాంగ్రెస్ బీజేపీ మీదనే మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీది పై చేయి ఉంటుంది తెలంగాణలో. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది. ఓకే, తను తవ్వుకున్న గోతులో తానే బీఆర్ఎస్ పడుతుంది. నామ రూపం లేకుండా బీఆర్ఎస్ భూస్థాపితమవుతుంది. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే, ఆదిలాబాద్ పార్లమెంట్లో అయితే బీఆర్ఎస్ తన ఉనికిని కూడా చాటుకోదు. డిపాజిట్ దక్కుతుందా? ఉనికిని చాటుకోదు అంటే డిపాజిట్ కూడా కోల్పోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది బీజేపీ నేత రాజేష్ గారు ప్రధానంగా చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలకు 12 స్థానాలు తగ్గకుండా ఇక ఎంపీలు మాత్రం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం గెలుస్తాము. దాంతోపాటు ఆదిలాబాద్ టికెట్ తనకిస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నాకంటూ ఒక విజన్ ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. అది కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ మాత్రం భూస్థాపితం అవుతుందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.